కానీ మీ ఏజ్ కి మీ క్యారెక్టర్స్ కి మీ మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును మీకు దాదాపు 62 63 సంవత్సరాలని నేను విన్నాను. అవును 62 years నేను ఇప్పుడు 62 years జూన్ వస్తే 62. బట్ అట్లా లేరన్నా ఎలా మెయింటైన్ చేస్తారు అంటే నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45 లేస్తాను, లేచి యోగా చేస్తాను, జిమ్ వర్కౌట్ చేస్తా. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ గా ఉండాలి. ఓకే, ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్ ఉంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్ గా ఆలోచించడం, వాడియో డెవలప్ అయ్యాడని వీడియో డెవలప్ అయ్యాడని, కర్మలో ఏముంటే జరుగుతుంది. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, ఆర్టిస్ట్ అయ్యాను, వీళ్ళందరూ గుర్తుపడతారు. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. చాలా మంది అలాగే ఇదవుతారు ఇండస్ట్రీ. ఒక ఆర్టిస్ట్ కష్టం కదా అలా ఉండటం, ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి. ఇక్కడ నాకు అలవాటు, అందుకే వెనుకబడి ఉన్నా నేను. సో వెనకబడి అంటే మీకు చేత కాదు, అది చేత కాదు నాకు, అంటే మాట్లాడడం చేత కాదు, అంటే వాళ్ళను ఇది చేయడం చేత కాదు. సో అందుకే నేను పని వరకు చూసుకొని వచ్చేయటం అంతే. ఏం తింటారు ఫుడ్? 62 years అయినా కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. అలాగే ఉన్నాను నేను. ఎక్కువ ఫాస్టింగ్ ఉంటా, సండే ఫాస్టింగ్ ఉంటది, వెడ్నెస్డే ఈ రోజు ఫాస్టింగ్ ఉంటది, సాటర్డే ఫాస్టింగ్ ఉంటది. మధ్యాహ్నం తింటా, నైట్ జ్యూస్ తాగుతా అంతే. అంతే, నైట్ తినను. ఎన్ని ఇయర్స్ నుంచి? ఇంచుమించు ఒక 8 years నుంచి. 8 years. ఎప్పుడైతే అరుణాచలం స్టార్ట్ చేశాను ఇక కంప్లీట్. సో వీక్ లో 3 days ఫాస్టింగ్? 3 days ఫాస్టింగ్. ఓకే, నో షుగర్ నో బీపీ? నో షుగర్ నో బీపీ. నేను రోజు ఇప్పటికీ 500 స్కిప్పింగ్ ఆడతా, రోజు వర్కౌట్ చేస్తా. 500 ఆడతారా? well మార్నింగ్ ఆడారా? మార్నింగ్ ఆడా, లేకపోతే ఇక్కడ ఆడిద్దాం కంపల్సరీ. నా దీంట్లో ఉంటుంది, దీంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూడండి మీరు. ఓకే, 1 minute లో నేను 150 కొడతా. ఇది ఒకసారి కొట్టన్నా ఉంటే అది అది ఉండాలి కదా, అది ఉన్న ఫీల్ తెచ్చుకో. ఓకే, చూపిస్తా మీకు. రెడీ. సో అన్న 60 seconds లో 500 సో అటు గ్యాప్ తీసుకొని కొడతారు అనమాట. సో పర్ డే 500 స్కిప్పింగ్ చేస్తారంట ఆయన. సో జిమ్ ఎంతసేపు చేస్తారు? జిమ్ 1 hour. 1 hour. ఇట్లా పెట్టన్నా. అమ్మో, హైట్ అంతా 6'3.5". ఓకే, సో ఇప్పుడు మేమిద్దరం ఎవరు ఫాస్ట్ స్కిప్పింగ్? ఓకే, రెడీ రెడీ 1 2 3. ఇంకా కాదా? సెట్ అంతా ఇంకా చేయగలరు, ఇంకా 2 minutes చేస్తా. ఇంకా 2 minutes? అంటే నాకు ప్రాక్టీస్ కదా. ఆయన 62 ఏజ్ లో నిజంగా అమ్మో. సో నిజంగా గ్రేట్ అన్నా. సెట్ అలా 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 ఫస్ట్ టైం చేయించడం మీరు టచ్ చేశారు, అవుతుందా కదా అని. కొత్తగా ఉండాలి కదా. టార్జాన్ అన్న ఇప్పటికి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో, ఆయన స్ట్రాంగ్నెస్ ని చూడాలి ఈ వీడియోలో అని చెప్పేసి చిన్న టాస్క్ పెట్టాం ఆయనకి. టాస్క్ లో ఆయన గెలిచారు. సో ఇప్పటికి హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఆయనకి మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. చాలా స్టిఫ్ గా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. అదేంటి మూఢనమ్మకాలు అని చెప్తుంటారు కానీ కొంతమంది నమ్ముతుంటాం. చాతబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగిందన్నారు. అసలు ఏమైంది అది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. లేకపోతే ఊర్లో మంచి మా నాన్న సర్పంచ్. అప్పుడు ఏమైందంటే మా రిలేషన్ జయించారు మాకు. అప్పుడు ఉన్నది 78, 79 లో చాలా ఉంది ఊర్లలో. బాణవతి అది చేస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే. ఓకే, అన్నం తింటే వామిటింగ్, మా బార్డర్ లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అవుతుండే. మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు, నాకు కడుపులు నొప్పి. 5 మంది పట్టుకుని ఆగిపోతుంది, ఇట్లా పడిపోతుంటాయి. మా నాన్నగారు చూసి చూస్తే పడిపోతుండే. ఇట్లా చాలా జరిగినాయి. ఓకే, ఇంకా చూసి 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 అన్ని అయిపోయినాయి. బ్రతకడానికి లేదు ఇక. ఉన్నాయన్ని ల్యాండ్స్, గోల్డ్ అన్ని అమ్మేసినాం. ఇంకా హైదరాబాద్ ఒక అంటే చూపించుకోవడానికి ఆస్తులను అమ్మేశారు. అన్ని అమ్మేసా. మరి అన్నయ్యకు మెయిన్ అనమాట, తింటే వామిటింగ్ అయితే ఆయన పెద్ద ఆయన
అలాగే అన్ని షాపులు మొత్తం అన్ని అయిపోయి Hmm. ఇంకా ఫైనల్ గా హైదరాబాద్ వచ్చి Hmm. ఏదో పనులు చేసుకుంటూ Hmm. అలాగా ఒక 4-5 years కష్టపడిన తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాము. ఓకే అక్కడ బాగా Hmm. పికప్ అయ్యి డెవలప్ అయ్యాం. ఓకే. సో 12 సంవత్సరాలు పట్టింది ఆ బాణ అంటే చేతబడి 12 years ఊర్లోనే ఆ. 88 ఏమో వచ్చాము హైదరాబాద్. ఓకే. 78 నుంచి ఇంతకీ ఎవరు చేశారని తెలిసింది తెలుస్తుంది కదా, చెప్తారు కదా. ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా చాలా కష్టాలు పడి తెచ్చారు. మీకు జయించిన వాళ్ళు. ఎస్, కళ్ళ ముందే. Hmm. పాపానాం పాప కర్మానాం. Hmm. ఇప్పుడు ఎంబడే పెడతాడు దేవుడు. అవును. మనం అనుకుంటాం, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు. Hmm. ఇంతకుముందు మన పిల్లలకు తెలియదు, ఇప్పుడు ఇమ్మీడియట్లీగా. అవును. ఇంకా సమాజం కూడా ప్రకృతికి విరుద్ధంగా పోతుంది. ఇలా చూడండి, ప్రతి వాడు మోసంలో ఉన్నారు. మోసం చేద్దాం, సంపాదిద్దాం. అవును. ప్రతి వాడు మెడికల్ మాఫియా. Hmm. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతారు, అబద్ధాన్ని ఇచ్చేస్తున్నారు. అందుకే ప్రకృతి విరుద్ధంగా పోతారు కాబట్టి ఇప్పుడు వచ్చేటివన్నీ ప్రళయాలన్నీ వస్తున్నాయి. అవును. ఇంకా చాలా జరుగుతాయి. మనిషిలా బతకటం మానేశాడు. మనిషి స్వార్థంగా పక్కనోడు గురించి, పక్కనోడు బాగుపడితే ఎక్కడ అలా ఉంది. ఇంకా నేచర్ కింది నుంచి పై వరకు ప్రతివాడు స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవడు లేడు. ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. కంప్లీట్ గా పొద్దున్న లేస్తే అన్ని ఇవే జరుగుతున్నాయి. ఇంకా ఒకటి అంటే, మరి టీవీ గురించి చెప్పాలి. 2 సెకండ్లు చెప్తాం, మీరు ఏమనుకోవద్దు. చెప్పండి. ఇప్పుడు ఈ ఛానల్స్, ఇప్పుడు మొన్న ఒక అఘోరి, తనతో ఏమన్నా మనకేమన్నా పని ఉందన్నా, మనకేమన్నా ఇప్పుడు రాష్ట్రం కోసం ఏమన్నా పని పడుతుందా? రాష్ట్రం కోసం ఆయన ఏమన్నా చేస్తున్నాడా? ఇలాగా ఛానల్స్ కూడా మరీ దారుణంగా, అరే దేనికోసం? మీరు వ్యవసాయదారు గురించి మాట్లాడండి, ఒక విద్యార్థి గురించి మాట్లాడండి, సమాజంలో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడాలా. ఏమనుకోదు ఛానల్స్ వాళ్ళకు అడుగుతుందని, ఒక చిన్న టాపిక్ ఉంటే మొత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లోకి పోయి. మీ తమ్ముడు ఎట్లున్నాడు, మీ చెల్లి ఎట్లుంది, ఏ అవసరం ఏంటి సమాజానికి? మనతో ఏమైనా అవసరం ఉందా మనకు? అఘోరి గారితో వాడు ఏమైనా రాసానికి అన్నం పెడతాడా? ఛానల్స్ ఎట్లయిపోయినాయంటే వీళ్ళు కూడా, అంటే చెప్పాలన్నా చెప్పకూడదు నాకే తెలియదు. అంతేలే. నేను నిస్వార్థంగా మాట్లాడుతున్నా, తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకు అట్లా? చిన్న ప్రాబ్లం జరిగితే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది, కత్తితోని పొడిచిండా, ఎందుకు పొడిచిండు, ఎట్లా పొడిచిండు, ఇవన్నీ ఎందుకు? ఒక అడ్వకేట్ కొట్లాడొద్దు. ఒక తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు. అవును. అందుకే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ప్రళయాలు అంతే. సృష్టికి విరుద్ధంగా మనం వెళ్తే ఆటోమేటిక్ గా నేచర్ అనేది దేన్ని వదలదు కదా. మనము సినిమా అయినా, ఛానల్స్ అయినా, ప్రెస్, మనం ఏం చెప్తే జరుగుతుంటది. ప్రజలు అలా తయారవుతారు. మెయిన్ థింగ్, మనము మీడియా పర్ఫెక్ట్ చెప్పాలి. ప్రతిదీ ఇది జరిగితే నీకు ఈ శిక్ష పడుతుంది, ఇలా తప్పు చేస్తే నీకు ఈ శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జిలు జడ్జిమెంట్ ఇవ్వద్దు. లేకపోతే అడ్వకేట్లు కొట్లాడొద్దు. ఆ అడ్వకేట్స్ కొట్లాడొద్దు ఒక తప్పు చేసిన వాళ్ళతో. అలా చేస్తే డెఫినెట్ గా బాగుంటది. అవును. తప్పు ఇప్పుడు బాగా ఫాలో అవుతారు యూట్యూబ్ అంతా. అయితే బాగా ఫాలో అవుతారు సార్. మస్తు కోపం వస్తుంది నాకు, ఏమవుతుంది సమాజానికి అని చెప్పి. ఉన్నది చెప్తున్నా కన్నా నేను. అవును. ఏదో దాన్ని పట్టుకొని టాపిక్ అంతా పొద్దు నుంచి దానికి 10 మంది పోతారు, చెప్పండి అంటారు. అందుకే సిటీకి దూరంగా ఉన్నారు మీరు. అవును.